రిజిస్ట్రేషన్లకు పాల్పడిన సబ్ రిజిస్టర్లపై కఠినంగా వ్యవహరించండి. వారిపై చర్యలు ఇతరులకు హెచ్చరిక కావాలి. స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి హైకోర్టు ఊహించని షాక్. అనంతపురం పట్టణంలో ప్రైవేటు ఆస్తులు డబుల్ రిజిస్ట్రేషన్కు పాల్పడిన సబ్ రిజిస్టర్ల సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని రెవెన్యూ, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఐజీని హైకోర్టు ఆదేశించింది. అక్రమాలకు పాల్పడిన సబ్ రిజిస్టర్ల సిబ్బందిపై తీసుకునే చర్యలు ఇతర అధికారులకు హెచ్చరిక కావాలని తేల్చెప్పింది. సంబంధిత భూ యజమానులు డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా బాధితులను కొనుగోలుదారులు ఇచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి తాత్కాలిక ముగింపు పలకాలని రిజిస్ట్రేషన్ శాఖ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీని ఆదేశించింది. రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలు పాల్పడిన వారిని వదిలేయడానికి వీల్లేదు అంది. ఆ ఆస్తులు ఒకసారి రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా అన్నది పరిశీలించకుండా రెండోసారి రిజిస్ట్రేషన్ చేయడం సబ్ రిజిస్టర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం వ్యాఖ్యానించింది. భూ యజమానులు, బాధితులు అధికారులను ఆశ్రయించడానికి వెసులుబాటును అయితే ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ కుమార్ ఠాగూర్ మిగిలిన వారందరూ ఇందులో ఉన్నారు. అయితే అనంతపురం పట్టణంలో విలువైన ఆస్తులకు కొందరు వ్యక్తులు నకిలీ దస్త్రాలు, నకిలీ జీపీఏలు సృష్టించి ఒకే ఆస్తిని పలువురికి రిజిస్ట్రేషన్ చేశారని, ఈ విషయంలో సబ్ రిజిస్టర్ల సిబ్బంది సహకరించారని, ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐతో దర్యాప్తు జరిపించాలని చెప్పేసి కొంతమంది అయితే కేసు వేశారన్నమాట. సో ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఒకే ఆస్తిని పలువురు రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. ఈ వ్యవహారంలో సబ్ రిజిస్టర్ల కార్యాలయ సిబ్బంది అక్రమార్కులతో చేతులు కలుపుతున్నారని చెప్తున్నారు. డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా నష్టపోయిన బాధితులు హైకోర్టులో వాద్యం దాఖలు చేసుకోవచ్చు కదా అని ప్రశ్నించింది. బిల్ దాఖలపై అభ్యంతరం తెలిపింది. ప్రస్తుత వాద్యంతో ప్రయోజనాల కంటే వ్యక్తిగత సమస్యలు ఉన్నట్లు కనిపిస్తుంది అనమాట. సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకున్నట్లయితే ఏపీలో భూముల సమస్య ఉన్నది చాలదన్నట్టు మళ్ళీ ఈ భూములు డబుల్ రిజిస్ట్రేషన్ కారణంగా కొనుక్కునే వారైతే భారీగా నష్టపోతారు. అందువల్ల హైకోర్టు అయితే ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎట్టి పరిస్థితుల్లో సబ్ రిజిస్టర్ ఇటువంటి వాళ్ళు సహకరించినట్లయితే వాళ్ళపై చాలా కఠినంగా తీసుకొని భూ బాధితులు ఎవరన్నా వారికి న్యాయం చేయాలని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్.